ఈరోజు గురు పూర్ణిమ గురుదక్షిణ గురించి మనం తెలుసుకుందాం. అందరికీ ప్రేమపూర్వక సాయిరాం. ఒక సందర్భంలో స్వామి విద్యార్థులతో ముచ్చటిస్తూ విష్ణుమూర్తి చేతుల్లోని ఆయుధాలు ఏమిటి అని ప్రశ్నించారు. సత్యసాయి బాబా చక్కగా పిల్లలకి చెప్తూ ఉంటారు. పిల్లల్ని మరి స్కూళ్ళు అవి నడుపుతూ ఉంటారు. చక్కని బోధలు, చక్కని అలవాట్లు అన్నీ నేర్పుతూ ఉంటారు. అప్పుడు అడిగారు పిల్లల్ని. విద్యార్థులందరూ శంఖం, చక్రం, గద, పద్మం అని చెప్పారు. అప్పుడు స్వామి వాటి అర్థాలు ఏమిటో కూడా వివరించండి అన్నారు. విద్యార్థులు ఏం చెప్పారంటే, శంఖము ధ్వనికి గుర్తు, ఓంకారం సృష్టి అంతా స్వామి చేతిలో ఉన్నదని చెప్తోంది. చక్రం కాలచక్రం, కాలము స్వామి అధీనంలో ఉన్నది కదా, అందుకని తర్వాత గద సర్వశక్తిమంతుడు, సర్వశక్తులు స్వామి చేతిలో ఉన్నవి. పద్మము స్వచ్ఛమైన స్వామి హృదయం పవిత్రమైనది, స్వచ్ఛమైనది అని తెలియజేస్తోంది అని చెప్పారు. స్వామి అన్నారు, మొదటి 3 కరెక్ట్గా చెప్పారు కానీ 4వది తప్పు. ఏమిటి అంటే, పద్మ అంటే మీ హృదయాలు అంటే వాళ్ళు ఏం చెప్పారు, పద్మం అంటే స్వచ్ఛమైన హృదయం పవిత్రమైనది స్వామిది అని చెప్పారు కదా. స్వామి ఏం చెప్తున్నారంటే, పద్మ అంటే మీ హృదయం, అవన్నీ నా చేతిలో ఉన్నవి, నేనేమి చేయాలనుకుంటే అది చెయ్యవచ్చు అని. అంటే మీ హృదయాలు నా చేతిలో ఉన్నవి అని చెప్తున్నారు. స్టూడెంట్స్ అన్నారు, అయితే స్వామి మాకు అన్ని మంచి ఆలోచనలు వచ్చేటట్లు చెయ్యవచ్చు కదా అడిగారు. స్వామి అన్నారు, నేను చేయగలను, మొదట మీ మనస్సును నాకు ఇవ్వాలి కదా అన్నారంట. శరణాగతి వహించాలి, అప్పుడు అన్నీ నేను చూస్తాను అన్నారు. కనుక ఈ గురు పూర్ణిమ సందర్భంగా స్వామికి గురుదక్షిణగా మనము మన మనస్సును సమర్పిద్దాం. స్వామి, నిగ్రహించుకోలేనటువంటి పిచ్చి కోతి వంటి మా మనసుని మీకు సమర్పిస్తున్నాం. అది మీ దివ్య హస్తాల్లో చంచలత్వం లేకుండా స్థిరంగా ఉంటుంది. అప్పుడు ఆ మనస్సు నుండి సదాలోచనలు, సద్భావాలు మాత్రమే వస్తాయి. మనస్సు అంటేనే ఆలోచనల సముదాయం అని స్వామి చెప్పారు కదా. అందుకని ఎన్ని ఎక్కువ ఆలోచనలు మనలను స్వామికి కనెక్ట్ చేసేదిగా ఉంటే అంత మన మనస్సు స్వామికి సమర్పించినట్లే. అంటే వేరే ఆలోచన లేకుండా స్వామికి సమర్పించినప్పుడు, ప్రతి ఆలోచన స్వామికి సంబంధించి ఉన్నప్పుడు స్వామితో సంబంధం ఉన్నట్లే, స్వామికి సమర్పించినట్లే. మనస్సుని సమర్పించడం అంటే ఏమిటి అని ఆలోచన మనకు వస్తుంది కదా. దానికి చక్కగా చెప్పారు. ఏంటంటే, ప్రతి ఆలోచనలోనూ స్వామికి సంబంధం ఉన్నట్లయితే అది స్వామికి అర్పణ చేసినట్లే. అంటే మనం ఒకళ్ళ గురించి ఆలోచించాం, ఒక పని గురించి ఆలోచించాం, మరి ఈ ప్రతి దాని గురించి ఆలోచిస్తుంటాం కదా. దేని గురించి ఆలోచిస్తాము దానిలో స్వామిని గ్రహించాలి. ఒక వ్యక్తిగాను, వస్తువుగాను, విషయంగాను, పనిగాను అన్నిటినీ స్వామిగా భావించినట్లయితే ఆ మనస్సు స్వామికి సమర్పించినట్లే. అందుకని కనుక మనం ఆలోచించే ఆలోచనలు, చేసే పనులు స్వామిని గుర్తు తెప్పించేట్లుగా, స్వామికి దగ్గర అయ్యేటట్లుగా ఉండాలి అన్నమాట. అది సమర్పణ అంటే. స్వామి, మాది అంటూ ఏదీ లేకుండా మా హృదయాన్ని ఖాళీగా వేణువులాగా తయారు చేయండి. మా మాటలు లేని అటువంటి ఖాళీ హృదయం ద్వారా మీరే మాట్లాడండి. అప్పుడు మీరు మాట్లాడే ప్రతి మాట వేణునాదమై అందరినీ సమ్మోహనపరుస్తుంది, జగతికి ఆనందాన్ని చేకూరుస్తుంది. దిట్ట కవి శ్రీనివాసాచార్యుల వారు, ఏలూరు. చక్కని సందేశం చక్కగా చెప్పారు. మరి మనస్సుని చక్కగా ఉంచచ్చు కదా మీరు అని గబగబా అడిగితే
ఏమన్నారు, మీరు ఆ మనస్సును నాకు సమర్పిస్తే కదా నేను దాన్ని శుద్ధి చేసేది అని అన్నారు. సమర్పించడం అంటే ఎలా చెప్పారు, చక్కగా చెప్పారు. ప్రతి దానిలోనూ స్వామికి సంబంధం కలిగేటట్టుగా ఆలోచన ఉంటే అది ఆయనకి సమర్పించినట్లే. అప్పుడు అది శుద్ధి అవుతుంది, శూన్యమవుతుంది, అదే ముక్తికి మార్గం అవుతుంది అని చక్కగా చెప్పారు. చక్కని సందేశాన్ని దీంట్లో మనం తెలుసుకున్నాం. దాన్ని ఆచరించి మనం కూడా భగవంతునికి దగ్గర అవుదాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.